ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి వివరిస్తున్నాడు. సత్వగుణం గురించి తెలుసుకున్న తరువాత ఇప్పుడు అర్జునుడికి రజోగుణం యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కౌంతేయ, అర్జున, రజోగుణం యొక్క స్వభావం రాగాత్మకమైనది, అంటే తీవ్రమైన కోరికలు, ఆశల రూపంలో ఉంటుందని తెలుసుకో. లేనిదానిపై ఆశ అంటే తృష్ణ, ఉన్నదానిపై మమకారం అంటే సంగం నుండి ఇది పుడుతుంది. ఈ గుణం జీవుడిని కర్మలయందు, వాటి ఫలాలయందు ఆసక్తిని పెంచి బంధిస్తుంది. అంటే రజోగుణం మనలో అంతులేని కోరికలను పుట్టించి వాటిని తీర్చుకోవడానికి నిరంతరం పనిచేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, రజోగుణం ఒక అశాంతి, నిరంతర చలనం వంటిది. ఇది మనల్ని ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని, ఇంకా పొందాలని ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రయాణంలో గెలుపోటములను సమానంగా చూడలేక ఫలితాలపై అతిగా ఆధారపడతాం. విజయం వస్తే అహంకారం, అపజయం వస్తే దుఃఖం కలుగుతాయి. ఈ మానసిక అలజడి, అశాంతే రజోగుణం యొక్క నిజస్వరూపం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఉద్యోగంలో, వ్యాపారంలో ఎదగాలనే తపన రజోగుణమే. ఇది మంచిదే, కానీ ఫలితంపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు అది ఒత్తిడికి, ఆందోళనకు దారితీస్తుంది. అందుకే పనిని శ్రద్ధగా చెయ్యాలి, కానీ ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. మన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించి వచ్చే ఫలితాన్ని ప్రశాంతంగా స్వీకరించడం ద్వారా ఈ గుణం యొక్క బంధం నుండి బయటపడవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.